కేసులు. అది మన దగ్గర చేసిన 5 కేసులు, మన దగ్గర చేసిన మన జిల్లాలో చేసిన 5 కేసులు, మన జిల్లా కానీ మహబూబ్నగర్ జిల్లా. జగ్లేర్లో జరిగిన సంఘటన గత సంవత్సరం అనేది మెన్షన్ కూడా చేశారు. నవంబర్ 11, 2024 నాడు జరిగింది జగ్లేర్లో. ఎంత పోయింది సార్ ఆ రోజు? ఇద్దరు అమౌంట్ ఎంత పోయింది సార్? అమౌంట్ 50,000, 50,000 క్యాష్ పోయింది. మనకు మక్తల్ మండలం జగ్లేర్లో సంవత్సరం నవంబర్ 11వ తారీఖు నాడు పగటి పూట దొంగతనం అయింది, 50,000 రూపాయలు పోయినాయి అని చెప్పేసి ఒక కంప్లైంట్ తీసుకోవద్దంటే మనకు కంప్లైంట్ ఇచ్చారు. దానికి సంబంధించి కేసు నమోదు చేసుకుని మనం దర్యాప్తు చేస్తున్న క్రమంలో మనం కేసు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఆ క్రమంలో మనం వివిధ రకాల దొంగల్ని మనం పరిశీలిస్తుండగా, వాళ్ళ కొరకు ఎఫర్ట్ చేస్తుండగా సైంటిఫిక్ కానీ లేకపోతే పాత దొంగలు అని చెప్పేసి అని మనం ఎఫర్ట్ చేస్తున్నప్పుడు ఈరోజు అప్పటి నుంచి లాస్ట్ 6 months నుంచి మనం ఎఫర్ట్ చేస్తున్నప్పుడు ఈరోజు మనకు మొత్తంలోనే అనుమానాస్పదంగా 2 అఫెండర్స్ దొరకడం జరిగింది. వాళ్ళని బట్టి విచారించగా వాళ్ళు ఎవరంటే మన మహమ్మద్ గౌస్, ఇతను సింధనూరు టౌను, రాయచూరు జిల్లా. ఇంకొక ఆయన రాయచూరు హనుమంతు, ఇతను కూడా దేవదుర్గ రాయచూరు, మొత్తం కూడా కర్ణాటక స్టేట్ వాళ్ళు అనమాట. వీళ్ళు అంతరాష్ట్ర ఆపరేటర్స్. వాళ్ళు పట్టుకొని విచారించినప్పుడు మనకు 5 ప్లేసుల్లో నేరాలు చేసినట్టు చెప్పారు మనకు. అది ఎక్కడెక్కడంటే ఒకటి మహబూబ్నగర్ రూరల్లో ఒకటి, తర్వాత ఒకటే రోజు అనమాట వాళ్ళు అఫెండ్ చేసింది కూడా ఒకటే రోజు. పోయిన సంవత్సరం నవంబర్ 11వ తారీఖు నాడు ఒకటే రోజు మహబూబ్నగర్ రూరల్, దేవరకద్ర, మరికల్ అండ్ మక్తల్. దేవరకద్ర అనేది మరి 2 చోట్ల చేశారు. ఒకే రోజు వాళ్ళిద్దరూ మోటార్ సైకిల్ మీద వస్తూ ఉదయం అక్కడ స్టార్ట్ అయ్యి సాయంత్రకల్లా మనది అఫెండ్ చేసి పారిపోయారు అనమాట. వాళ్ళని మనం ఎఫర్ట్ చేస్తున్న క్రమంలో ఐడెంటిఫై అయ్యారు మొదలై. వీళ్ళు ఈ అఫెండర్స్ మన సీసీటీవీ ఫుటేజ్ కానీ వీళ్ళ ద్వారా ఎవరు చేశారనేది ఐడెంటిఫై అయ్యారు. దానికి సంబంధించి మనం ఎఫర్ట్ చేస్తున్న క్రమంలో ఈరోజు వీళ్ళు పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మనకు ఒక 5 తులాస్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. ఆ రికవర్లో ఈ గోల్డ్ కాస్ట్ ఆల్మోస్ట్ 4,50,000 రూపాయల విలువైన గోల్డ్ని మనం రికవర్ చేయడం జరిగింది. వీళ్ళని ఇంకా మనం ఫర్దర్ విచారించినట్లయితే, ఇంట్రాగేట్ చేసి విచారించినట్లయితే వాళ్ళు గతంలో కూడా పాత అఫెండర్స్ అన్నమాట. వీళ్ళు గతంలో మొత్తం కర్ణాటక రాష్ట్రంలోని అదే ప్రాంతాల్లో వివిధ పోలీసుల మీద కేసులు అయినాయి. ఇటు క్రైమ్ను ఇప్పటి నుంచి ఎఫర్ట్ చేసిన మక్తల్ సిఐ రామ్లాల్ ఆధ్వర్యంలో మక్తల్ ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి అండ్ కృష్ణ ఎస్ఐ నవీన్ అండ్ క్రైమ్ టీమ్ అశోక్, శ్రీకాంత్, నరేష్, మిగతా వాళ్ళందరూ కూడా దీంట్లో ఇప్పటి నుంచి కష్టపడి పనిచేశారు. వీళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ రికవర్ చేసుకొని వీళ్ళని రిమాండ్ తరలించడం జరుగుతుంది. అంటే మొదటి నుంచి కూడా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో అంటే కంటిన్యూ ఎఫర్ట్ చేసి మనం వీళ్ళ మీద నిఘా పెట్టి పట్టుకోవడం జరిగింది. వీరికి మనం ఫర్దర్ రివార్డ్స్ అందజేయడం జరుగుతుంది. మా క్రైమ్ టీంని మా జిల్లా దీని తరఫున అభినందిస్తున్నాం. సార్ వీళ్ళు ఆల్రెడీ తాళం వేసిన ఇళ్ళే చోరీ చేస్తారా? చోరీ చేస్తారు, పగటి కూడా చేస్తారు, రాత్రి కూడా చేస్తారు. అంటే వీళ్ళకు నైట్ అండ్ డే హెచ్పి అఫెండర్స్ అనమాట. ఇప్పుడు అఫెన్స్ అనేది మాత్రం మొత్తం డే టైంలో చేసింది అంతా. మనకు మౌనల్లో కానీ లేకపోతే దేవరకద్రలో కానీ మరికల్లో కానీ మక్తల్లో జగ్లేర్లో కానీ అన్ని తాళేసి ఉన్నాయి, పగటి పూటలో చేసింది. వీళ్ళందరూ కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది. అంతరాష్ట్ర దొంగలు వాళ్ళు మనకు బార్డర్ ఉంది కాబట్టి, మొత్తం మనకు ఈ ఏరియా మనకు బార్డర్ ఏరియా కాబట్టి ఇక్కడ దాకా చేసింది అనమాట. వీళ్ళుండే నివాసం అంతా రాయచూరు. కర్ణాటకలో కూడా వీళ్ళ మీద కేసు ఉన్నాయి. వాళ్ళకి ఆల్రెడీ జైలు పోయించారు గతంలో.